कृष्णाय वासुदेवाय देवकी नंदनाय च నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః। ఈరోజు మనం ప్రాణాయామం ఎలా చేయాలో నేర్చుకుందాం। ప్రాణాయామం చేసేటప్పుడు 4 స్టెప్స్ ఉంటాయి। ఫస్ట్ స్టెప్ ఏంటంటే గాలి తీసుకోవాలి, పూరకం అంటారు దాన్ని। రెండో స్టెప్ గాలి పూర్తిగా తీసుకున్న తర్వాత కొన్ని సెకండ్స్ పాటు అలానే ఉంచడాన్ని కుంభకం అంటారు। గాలి పొట్టలో ఉన్నది పూర్తిగా వదిలేయడాన్ని రేచకం అంటారు। గాలి పూర్తిగా వదిలేసిన తర్వాత ఇంకొన్ని సెకండ్లు అలానే ఉంచడాన్ని శూన్యకం అంటారు। ఈ 4 స్టెప్స్ చేస్తే ప్రాణాయామం అవుతుంది। ప్రాణాయామం చేసేటప్పుడు ప్రాణాయామం చేయకముందు ఎంటీ స్టమక్తో ఉండాలి। కడుపు పొట్టంతా ఖాళీగా ఉన్నప్పుడు ప్రాణాయామం చేస్తే మంచిది। ప్రాణాయామం చేయటం వల్ల అన్ని రోగాలు తగ్గిపోతాయి। శరీరంలో ఆక్సిజన్ కంటెంట్, ప్రాణశక్తి, ప్రాణవాయువు పెరిగి రోగాలన్నీ తగ్గిపోతాయి। ఇప్పుడు ప్రాణాయామం ఎలా చేయాలో నేను ఇప్పుడు చూపిస్తాను। చాలామంది గాలి గుండెల్లోకి తీసుకుంటారు, గుండెల్లోకి తీసుకోకూడదు, పొట్టలోకి తీసుకోవాలి। మనం గాలి తీసుకున్నప్పుడు ఒక బెలూన్లో గాలి ఉబ్బితే బెలూన్ ఎలా పెద్దదవుతుందో మన పొట్ట అలా పెద్దదవ్వాలి। గాలి వదిలినప్పుడు బెలూన్లో గాలి ఎలా పోతుందో అలా పొట్ట తగ్గాలి। కొంతమందికి గాలి తీసుకున్నప్పుడు పొట్ట తగ్గిద్ది, గాలి వదిలినప్పుడు పొట్ట పెరిగిద్ది, అంటే రివర్స్లో జరుగుతుంటుంది అన్నమాట। అది వాళ్ళు గమనించుకొని గాలి తీసుకున్నప్పుడు పొట్ట బెలూన్ లాగా ఉబ్బాలి, అది గుర్తుపెట్టుకొని ప్రాణాయామం చేయాలి। ఇప్పుడు నేను ప్రాణాయామం చేస్తాను, అందరూ చూడండి। ఈ ప్రాణాయామం చేయటం వల్ల మన గుండె ఒక నిమిషానికి ఎన్నిసార్లు కొట్టుకుంటుందో, ఈ ప్రాణాయామం చేయటం వల్ల మన గుండె కొట్టుకోవడం అనేది తగ్గుతుంది। ఆటోమేటిక్గా మన ప్రాణశక్తి పెరుగుతుందన్నమాట। మనం గాలి వదిలేటప్పుడు, గాలి తీసుకునేటప్పుడు గాలిలో ఎటువంటి జర్కులు రాకుండా పూర్తిగా గాలి పొట్ట నిండా పీల్చాలి, గ్యాప్ ఇవ్వాలి, పూర్తిగా గాలి పొట్టలో ఉన్నదంతా బయటకు వదలాలి, మళ్ళీ గ్యాప్ వదిలి గాలి పీల్చుకోవాలి। దీన్ని ప్రాణాయామం అంటారు। దీనివల్ల సర్వ రోగాలు తగ్గిపోతాయి। కాలే వర్షతు పర్జన్య పృథివీ సస్యశాలినే దేశోయం శోభరహితం బ్రాహ్మణా సంతు నిర్భయాః సర్వే జనా సుఖినో భవంతు లోకా సమస్తా సుఖినో భవంతు సమస్త సన్మంగళాని భవంతు। ఓం శాంతి శాంతి శాంతి।